హలో అండి, అనితాస్ కుకింగ్ స్టైల్కి స్వాగతం. ఈరోజు స్పెషల్ ఆనపకాయతో స్వీట్. అవునండి, ఆనపకాయతో స్వీట్ చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా తిన్నారా? అబ్బాయి మాకు అలవాటు లేదండి అంటారా? అలవాటు చేసుకుంటే మంచిదే కదండి. ఆనపకాయ అంటేనే మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈసారి డిఫరెంట్గా స్వీట్ చేసి చూడండి. మరి నా స్టైల్లో ఆనపకాయ స్వీట్ ఎలా చేయాలో చూసేద్దామా? వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆనపకాయ స్వీట్కి లేత ఆనపకాయ తీసుకోవాలి. తొక్క తీసేసి ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే విజిల్ పెడతాం కాబట్టి ముద్ద అయిపోకుండా ముక్క ముక్కగా ఉంటుందన్నమాట. ఇప్పుడు కుక్కర్ ఎలా పెట్టుకోవాలో దీని ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. అలాగే కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని విజిల్ అయితే పెట్టుకోవాలి. 1-2 విజిల్స్ అయితే సరిపోతాయి. నేను 2 విజిల్స్ వేయించాను. పెద్దదైతే 1 సరిపోతుంది, చిన్నవైతే 2 విజిల్స్ సరిపోతుంది. చూసారా, ఇదిగోండి ముక్క ముక్కగా కనిపిస్తుంది. అలాగే మనకి మెత్తగా ఉంటుందన్నమాట ఆనపకాయ. ఇప్పుడు ఇందులో తరిగిన బెల్లం వేసుకుందాము. ఒక 1/2 కేజీ బెల్లం అయితే సరిపోతుంది. నేను తీసుకున్న ఆనపకాయ క్వాంటిటీకి 1/2 కేజీ బెల్లం వేస్తున్నాను. బెల్లం కరిగిపోవాలి. బెల్లం కరిగేలోపు 2 స్పూన్ల వరిపిండి తీసుకున్నాను. కొద్దిగా పాలు వేసి కలుపుకోవాలి. పాలు అయితే ఎలా ఉంటాయో అలాగే కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు కలిపిన తర్వాత చూపిస్తాను. ఇదిగోండి, ఈ చిక్కదనం కలుపుకోవాలి. కొద్దిగా పాలు వేసుకొని కలిపేశాను. ఇప్పుడు బెల్లం కూడా కరిగిపోయింది. ఇందులోనే మనం ఉండకట్టకుండా కలుపుకున్న వరిపిండిని అయితే వేసుకోవాలి. ఇప్పుడు గరిటతో తిప్పాలన్నమాట, లేదంటే ఉండకట్టేస్తుంది. చూసారా ఆనపకాయ ముక్కలు ఎలా కనిపిస్తున్నాయో మనకి ఇలా కనిపించాలన్నమాట. 1 నిమిషం దగ్గరికి ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది ఉడికిపోయింది. స్టవ్ మీద నుండి పక్కన పెట్టుకొని నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఇప్పుడు పోపులకి ఇదిగోండి ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కింది. ఆవాలు వేస్తున్నాను. ఆవాలు చిటపట్లాడాయి. జీలకర్ర వేసుకుంటున్నాను. అలాగే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లము, వెల్లుల్లిపాయలు, ముక్కలు కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇవన్నీ బాగా వేపుకోవాలి. పోపు అయితే వేగిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఈ పోపుని ఇందాక మనం ఉడికించుకున్న ఆనపకాయ స్వీట్లో అయితే కలిపేద్దాం. ఈ పోపు అంతా మొత్తం కలిసేలాగా కలిపేయాలి. చూసారా, యమ్మీ యమ్మీ ఆనపకాయ స్వీట్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని 1 వీక్ వరకు తినొచ్చు. ఎంతో టేస్టీగా ఉంటుంది. చల్ల చల్లగా తీయగా చాలా బాగుంటుంది. ఈ వీడియోకి అయితే ఇంతేనండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.